ఈక్వాలిటీ అనేది లేదు అని చాలా మంది మీలో ఉన్న వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు. నిజంగా లేదు జెండర్ ఈక్వాలిటీ. కానీ కవితక్క గారు ఖచ్చితంగా కూడా ఒక పట్టుదలతోని కేసీఆర్ గారు ఎలా అయితే పట్టుదలతోని ముందుకెళ్ళిండ్రో, ఎట్లా అయితే ఒక వేల మీద లెక్క పెట్టుకొని పిడికాడు మందితో పార్టీ స్టార్ట్ చేసి ఎట్లయితే ముందుకెళ్ళిండ్రో, ఇప్పుడు కవితక్క గారు కూడా తను పిలిస్తే 100 మంది వస్తారు. కానీ ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే నిజంగా పబ్లిక్ లో ఉంటారో, ఎవరైతే నిజమైన కార్యకర్తలు ఉన్నారో, నిజమైన ఉద్యమకారులు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళనే కవితక్క గారు తన దగ్గర కవితక్క గారిని చాలా పట్టుదలతో ముందుకెళ్లే తత్వం. నాతో కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరికి సమస్య వచ్చిన చిన్న సమస్య అయినా, ఇప్పుడు మనకే ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఈ చిన్న చిన్న సమస్యలకు కూడా నేను వచ్చి మీ తరఫున మాట్లాడితే ఫైట్ చేస్తాను అక్క మాట ఇచ్చింది ప్రత్యక్షంగా. నేను అందుకే చెప్తున్నా, అక్క రేపు మంచి పొజిషన్ లో ఉంటది కవితక్క. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి తప్పకుండా కవితక్క గారు తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతారు. అక్క తొలి మహిళా ముఖ్యమంత్రి అయినరు, తప్పకుండా మనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటది. కష్టపడే వాళ్ళకి మీ అందరి సపోర్ట్, నా కాలనీ సపోర్ట్, నా కాలనీ ప్రెసిడెంట్ సపోర్ట్, మీ అందరి సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను కూడా ఇట్లనే ముందుకెళ్తా. అక్క మంచి పొజిషన్ లో ఉంటారు. అక్కతో పాటు మనందరం కూడా మన డెవలప్మెంట్ కూడా అదే విధంగా ఉంటది. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ప్రాబ్లం ఉన్నా అది హాస్పిటల్ పరంగా కానివ్వండి, హాస్పిటల్ పరంగా వరకు ఎవరినన్నా ఏది అడిగినా కూడా నేను చేసిన నాకు వీలైనంత వరకు. స్కూల్లో కానివ్వండి, కాలేజెస్ లో కానివ్వండి, ఇంకేదన్నా సీట్లు ఎట్లాంటి విషయాలైనా కూడా, లేదా మన రోడ్లే కానివ్వండి, మన డ్రైనేజ్ సమస్యనే కానివ్వండి, ఏవైనా కూడా మీతో పాటు మీ తరఫున ఎక్కడికి రమ్మన్నా ఎప్పుడైనా నేను మీ తరఫున ఫైట్ చేస్తా. ఇన్ని రోజులు చేయలేకపోయినా కొన్ని విషయాలలో వాటిని మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు అందరం కలిసికట్టుగా మన కాలనీ, మన మల్లంపేట్, మన వార్డు, మన దుండిగల్ మున్సిపాలిటీ, మన మేడ్చల్ని, మన తెలంగాణని మనం డెవలప్ చేసుకోవాలి అని కోరుకుంటున్నా. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఇట్లనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. ఊరువాడ కలిసి జాతరయ్యి వచ్చనే, తోడు నీడా కలిసి మహాదేవుడయ్యనే. ఆనందము ఆకాశము సందమై ఉప్పొంగెనే. చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. తొలగించు భేదాలు, నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు. చుట్టమై వస్తాడు పిలవంగా తలవంగా, పండగై ఉంటాడు ఆడంగా పాడంగా. కలగలిసి ఉండాలి దండుగా, కడదాకా ఉంటాను అండగా. సాగరా చాటరా జయమ్మనదేరా. చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన
మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే మా చెల్లెలి చిరునవ్వులు వెలలేని మా గాణం ఈ చిరుకడి చిరుకాంతులు వెలగాలి నూరేళ్ళు చిలక కొట్టిన పండు పుల్లంగా ఉంటుందా కోకిలమ్మ రాగాలు వినకుండా ఉంటామా పంటలతో నేల తల్లి పొంగెనే సంపదతో పల్లెలన్నీ నిండెనే సాగరా తాటరా జయమ్మనదేరా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ఊరువాడా కలిసి జాతరయ్యి వచ్చనే తోడు నీడా కలిసి మహాదేవుడయ్యనే ఆనందము ఆకాశము సందడై సందమై ఉప్పొంగెనే లల్లల్లాలే లల్లల్లాలే లల్లలే లారాలే లాలే లల్లల్లాలల్లల్లా లల్లల్లాలే లాలే 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 లల్లలే లల్లల్లాలే లల్లల్లాలే లల్లలల్లల్లా లల్లల్లాలల్లల్లా చీలికలొచ్చెను ఎందుకో ఈ నేల మీద కన్న బిడ్డపై కక్షను గట్టి ముందుకు పోవుట మంచిదేనా ఆ కేంద్రపు కక్షకు శిక్షను అనుభవించినాడా మీలో ఒక్కడైనా నిజ నిర్ధారణ జరగక ముందే నిందలేసి నోని మరువగలమా ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టిన రాజ్యము నిలువదే లోకానా ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టిన రాజ్యము నిలువదే లోకాన ఈ రక్తమే తన వంట ఉరకలేస్తున్నది పోరాటాల నిడిసి ఉండగలదా పోరాటాల నిడిసి ఉండగలదా పోరాటాలకు చీలికలొచ్చెను ఎందుకో ఈ నేల మీద కన్న బిడ్డపై కక్షను గట్టి ముందుకు పోవుట మంచిదేనా దాన్ని చేసి ఏడిపిస్తుంటే తెలంగాణ చూస్తలేదా ఇంటికి ప్రాణం ఆడపిల్లేనాని తెలంగాణ ప్రజలకు గుర్తులేదా జాగృతి పేరిట తెలంగాణ ప్రజలకు అండగా నిలిచింది తాను గాదా గులాబీ జెండాను భుజానెత్తుకొని తెలంగాణ నేలంతా తిరగలేదా ఊరూర పోరాటం అక్కి రాజేస్తుంటే అడుగడుగునా తాను మనతో లేదా ఊరూర పోరాటం అక్కి రాజేస్తుంటే అడుగడుగునా తాను మనతో లేదా పచ్చగా బతికేటి తెలంగాణ నోర్వాని కేంద్రానికి బలి కాలేదా ఆ కేంద్రానికి బలి కాలేదా పోరాటాలకు చీలికలొచ్చెను ఎందుకో ఈ నేల మీద కన్న బిడ్డపై కక్షను గట్టి ముందుకు పోవుట మంచిదేనా తోడేళ్లుగా మారి మాటల యుద్ధ
నష్టం చేస్తున్నారే కలిసున్న ఇంటిని మధ్యవర్తుల సంతోషం కోసం విడదీసిరే పరపాటిలోలంతా దాడి చేస్తుంటే నిలవాల్సినోళ్ళే నిలుగుతుండ్రే అంతర్గత యుద్ధ నైపుణ్యాలతో సొంత పార్టీనే కూల్చుతుండ్రే ఈ రాష్ట్రంలో రక్కసుడి పాలన చూస్తూ విడిపోవుటసలు మంచిదేనా అయ్యో ఈ రాష్ట్రంలో రక్కసుడి పాలన చూస్తూ విడిపోవుటసలు మంచిదేనా ఆడబిడ్డను విడదీసి కొట్లాడి రాజ్యాన్ని మనము ఏలగలమా పోరాటాలకు చీలికలొచ్చెను ఎందుకో ఈ నేల మీద కన్న బిడ్డపై కక్షను గట్టి ముందుకు పోవుట మంచిదేనా